ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సందర్భంలో ఈ మాట చెప్పబడింది అని మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో ఉంటుంది. దావీదు అతని సైన్యము ఆ పట్టణంలో లేనప్పుడు శత్రువులైన అమాలేకీలు వచ్చి అక్కడున్న వారి సమస్తాన్ని దోచుకొని వారి భార్యలను, వారి కుమారులను, వారి కుమార్తెలను చెరలోనికి తీసుకువెళ్తారు. వారిని తీసుకొని వెళ్ళటం మాత్రమే కాదు, కానీ వారి ఇండ్లన్నిటినీ కాల్చి వెళ్తారు. తరువాత దావీదుతో ఉన్న సైన్యము వచ్చి దానిని చూచి బాగా ఏడుస్తారు. దావీదును చంపాలనుకుంటారు. అప్పటి వరకు దావీదుతోనే ఉంటారు. అప్పటి వరకు దావీదుతో కలిసి యుద్ధాలు చేస్తారు. అప్పటి వరకు దావీదుతో కలిసి శత్రువులను ఎదిరిస్తారు. కానీ ఎప్పుడైతే వారికి కష్టం వచ్చిందో దావీదుకు వ్యతిరేకంగా లెగుస్తారు. అలాంటి సందర్భంలో దావీదుకు తోడుగా ఒక్కరు కూడా ఉండరు. కానీ దావీదు దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొని వారి మీద యుద్ధం చెయ్యాలా వద్దా అని దేవుని యందు విచారణ చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని యుద్ధం చేసి కోల్పోయిన అంతటిని తిరిగి తెచ్చుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు కూడా దావీదు వలె ఒంటరిగా ఉన్నావా? నీతో ఉంటా అని చెప్పిన వారు, ప్రమాణాలు చేసిన వారు, నీ స్నేహితులు, నీ ప్రియులు అందరూ నిన్ను విడిచిపెట్టారా? నీ కష్టంలో, నీ నష్టంలో ఆదుకునేవారు ఎవ్వరూ నీకు లేరా? దావీదులాగా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకో. మనం సేవిస్తున్న దేవుడు యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. సింహము మన పక్షముగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు వలె కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.